హాయ్ అందరికీ, నేను మీ పావని. ఎస్టర్డే వీడియోలో 5 టైప్స్ ఆఫ్ కారం పొడులు మన హెల్త్కి ఎలా యూజ్ అవుతాయో తెలుసుకున్నాం కదా. మరి అవి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు పిల్లలకి టిఫిన్ పెట్టాను. బట్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎవ్రీడే నేను ప్రాపర్గానే ఫుడ్ పెడుతున్నానా? పిల్లలకి విటమిన్స్, న్యూట్రిషన్స్, స్ట్రెంథనింగ్ కావాల్సిన అన్నీ నేను ఇచ్చే ఫుడ్లో దొరుకుతున్నాయా లేదా అని అనిపించింది. అప్పుడే నాకు గుర్తొచ్చింది మా అమ్మ చెప్పిన మాట, నువ్వులలో ఉంది బలం, మునగాకులో ఉంది ఆరోగ్యం అని. సో వెంటనే అవి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి అన్నీ బాగా రోస్ట్ చేశాను. అండ్ నువ్వులు, ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టాను. ఇవన్నీ సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాను. యాక్చువల్గా నువ్వుల్లో రిచ్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఎక్స్పెషల్లీ ఉమెన్స్కి, బోన్స్కి, నర్వ్స్కి, స్కిన్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక స్పూన్ రైస్లో కానీ టిఫిన్లో కానీ యాడ్ చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇవ్వండి. ఇక మునగాకు విషయానికి వస్తే, మునగాకుని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, కారం పొడిలా కూడా చేయొచ్చు. ఈ కారంలో ఫుల్ ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఎనీమియా ఉన్నవాళ్ళు, బాడీలో వీక్నెస్ ఉన్నవాళ్ళు, ప్రాపర్గా తింటూనే బాడీలో తెలియని సిక్నెస్ ఉంటుంది కొంతమందికి, మనం కూడా అబ్జర్వ్ చేసే ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ కారం పర్ఫెక్ట్. ఒక్క స్పూన్ డైలీ తినండి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మన కిచెన్లో ఉన్నవి చిన్న చిన్న పొడులు, కారాలు కానీ మన జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి అవి ఫ్యూచర్గా ఉంటుంది. ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ టేస్ట్, ఇట్స్ అ ట్రెడిషన్, కేర్ అండ్ హీలింగ్. థ్యాంక్ యూ సో మచ్.